హాయ్, ఐఎమ్ యువర్ రాహుల్. కొన్నిసార్లు మన మొబైల్స్ పోవడం లేదంటే కనుక వాటర్లో పడి పూర్తిగా డెడ్ అయిపోతుంది జరుగుతుంటాయి. ఇలాంటప్పుడు మనం వేరే కొత్త మొబైల్లో మన వాట్సాప్ అయితే ఇన్స్టాల్ చేస్తుంటాం. బట్ ఇలాంటి టైంలో మనం మెయిన్గా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే మన పాత మొబైల్లో ఉన్న వాట్సాప్ డేటా మొత్తం పోతుంది. ఒకవేళ మనకి ఇంపార్టెంట్ డేటా ఉన్నా సరే అది కావాలంటే మళ్ళీ ఇంక మనం దాన్ని తిరిగి పొందలేం. సో మనం ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేయకుండా మన పాత డేటాని ఏమీ పోకుండా సేమ్ మన పాత మొబైల్ ఎలా అయితే ఉందో అదే డేటాని మళ్ళీ తిరిగి ఎలా పొందాలో మనది పాతది 1 సంవత్సరం క్రితం డేటా అయినా సరే మొత్తం ఏ టు జెడ్ ఏది పోకుండా మొత్తం డేటాని ఎలా అయితే మనం పొందాలో ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. స్కిప్ చేస్తే కనుక మీకు క్లియర్గా అర్థం కాదనమాట. ఓకే, ఏమాత్రం నేర్చుకోకుండా మనైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఓకే, మన కొత్త మొబైల్లో మన వాట్సాప్ని ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మన పాత మొబైల్లో ఉన్న డేటా మొత్తం ఏది పోకుండా కూడా రికవరీ చేసుకోవడం కోసం మీరు వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైన రైట్ సైడ్లో 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. వీటిలో ఇక్కడ సెట్టింగ్స్ ఉంది కదా, సెట్టింగ్స్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 4th ఆప్షన్ ఇక్కడ చార్ట్స్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి చార్ట్ బ్యాకప్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఫ్రీక్వెన్సీ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి డైలీ, వీక్లీ, మంత్లీ అని చెప్పి ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడైతే మనకి నెవర్లో ఉంటుంది. ఇది నెవర్ తీసేసి ఇక్కడ డైలీ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకి ఈమెయిల్ ఐడి అడుగుతుంది. మీకు ఏ ఈమెయిల్ ఐడికి అయితే ఇది బ్యాకప్ కావాలో అడుగుతుంది. ఇక్కడ మీకు అక్కడ ఈమెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఇంక్లూడ్ వీడియోస్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది కదా, దీన్ని ఇక్కడ ఎనేబుల్ చేసుకోండి. అలానే కింద బ్యాకప్ యూజింగ్ సెల్యులర్ అని చెప్పి ఇంకో ఆప్షన్ ఉంది కదా, దీన్ని కూడా ఎనేబుల్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ లాస్ట్లో మనకి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ బ్యాకప్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ టర్న్ ఆన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి క్రియేట్ పాస్వర్డ్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. ఇది మనకి 6 క్యారెక్టర్స్ అలానే 1 లెటర్ ఉండాలి. ఇలా ఉండేలా ఒక పాస్వర్డ్ అయితే మీరు సెట్ చేసుకోండి. సెట్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మనకి మళ్ళీ ఇక్కడ రీటైప్ అడుగుతుందంట, అంటే మళ్ళీ సేమ్ అదే పాస్వర్డ్ మళ్ళీ ఒకసారి రీఎంటర్ చేయండి. చేశాక ఇక్కడ నెక్స్ట్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనకు పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ప్రాసెసింగ్ మొత్తం జరగడానికి మనకు కొంత టైం అయితే పడుతుంది. మనకి ప్రాసెసింగ్ మొత్తం జరగడానికి 1 డే టైం పడుతుంది. అంతవరకు మనం అయితే కనుక ఏం వెయిట్ చేయవలసిన లేదు, మనం నార్మల్గా మొబైల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెసింగ్ మొత్తం అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ కింద క్రియేట్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే వస్తుంది అనమాట. మనకు ఫస్ట్ అయితే ఇది చూపించదు. మీరు ఇది ప్రాసెసింగ్ ఇక్కడ వరకు చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే, సెకండ్ డే అయితే మీరు ఒకసారి వచ్చి దీన్ని అయితే చూడండి. చూస్తే కనుక మనకి క్రియేట్ అని చెప్పి ఒక ఆప్షన్ వస్తుంది. అప్పుడు ఈ క్రియేట్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే కనుక ఇక్కడ నుంచి మనకి బ్యాకప్ అవుతాం స్టార్ట్ అవుతుంది అనమాట. చూడండి, మనకి మొత్తం వాట్సాప్లో ఉన్న డేటా మొత్తం అంతా కూడా బ్యాకప్ అవుతుంది. ఇక్కడ ఇలా మనకి డైలీ కూడా మన వాట్సాప్ డేటా అయితే బ్యాకప్ అవుతుందంట మన మెయిల్కి. వాట్సాప్ని మనం సెట్ చేసుకోవడం వల్ల మనకి వాట్సాప్ డేటా అయితే సేఫ్గా ఉంటుంది అనమాట. మన మొబైల్ పోయినా సరే మన వాట్సాప్ డేటా అయితే కనుక ఎక్కడికి పోదు. ఇలా సెట్ చేసిన తర్వాత ఒకవేళ ఎప్పుడైనా మొబైల్ పోతే కనుక మీరు కొత్త మొబైల్లో వాట్సాప్ని ఇన్స్టాల్ చేసేటప్పుడు ఇక్కడ పర్మిషన్స్ అన్ని అలో చేసిన తర్వాత మనకు ఒక ఆప్షన్ వస్తుంది. మన పాత మొబైల్లో ఉన్న బ్యాకప్స్ మొత్తం రిస్టోర్ చేసుకోవడం కోసం పర్మిషన్ అడుగుతుంది. ఇక్కడ క్యూ పర్మిషన్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు కొత్త మొబైల్లో ఆ పాత మెయిల్తోనే మీరు లాగిన్ అయినట్లయితే కనుక ఇక్కడ మెయిల్ ఉంది కదా, ఈ మెయిల్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు పాత మొబైల్లో ఉన్న ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వకుండా కొత్త ఈమెయిల్ ఐడితో లాగిన్ అయినట్లయితే కనుక కింద యాడ్ అకౌంట్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఇది మన డైరెక్ట్గా గూగుల్లోకి తీసుకెళ్తుంది. ఇక్కడ మీరు ఇంతకుముందు బ్యాకప్ పెట్టుకున్న వాట్సాప్ మెయిల్ ఉంది కదా, ఆ మెయిల్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఇక్కడ నెక్స్ట్ సెలెక్ట్ చేసుకుంటే కనుక మనకి పాత మొబైల్లో బ్యాకప్ అయిన డేటా మొత్తం, అంటే ఆ మొబైల్లో ఉన్న వాట్సాప్ డేటా మొత్తం కూడా ఈ కొత్త మొబైల్లోకి మీకు రిస్టోర్ అయిపోతుంది అనమాట. ఇలా చాలా సింపుల్గా మన పాత మొబైల్లో ఉన్న డేటా మొత్తం కూడా కొత్త మొబైల్లోకి అయితే రిస్టోర్ చేసుకోవచ్చు. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి.